దర్యావేషు 2వ సంవత్సరం 8వ నెలలో ఇద్దో కుమారుడే బెరక్షియా కుమారుడే జెకర్యా అనే ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. పుస్తకం అలా మొదలవుతుంది. ఒకే ఒక సాధారణ వాక్యం, ఒక తేదీ, ఒక పేరు, దేవుని నుండి ఒక మాట. కానీ ఆ ఒక్క వాక్యం వెనుక తర్వాత ఏం జరగబోతోందో వినాలని తీవ్రంగా ఎదురుచూస్తున్న ఎందరో ప్రజలున్నారు. ఎందుకంటే ప్రతి తరంలోనూ తాము విస్మరించబడ్డామని భావించేవారు ఉంటారు. సరైన పని చేస్తున్నవారు కష్టపడి పనిచేస్తూ విశ్వాసంగా ఉంటూ పట్టు వదలకుండా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని తాము చేస్తున్న పనుల వల్ల ఏదైనా మార్పు వస్తున్నట్లు ఏమాత్రం ఆధారం కనబడక సతమతమవుతున్నారు. ప్రార్థించేవారు, కానీ ఎవరైనా వింటున్నారా అని సందేహించేవారు. ముందుకు సాగుతూనే ఉండేవారు, కానీ చాలా కష్టంగా. నమ్మకం ఉన్నప్పటికీ పట్టుకోవడానికి ఏదైనా ఆధారం అవసరమైనవారు. క్రీస్తు పూర్వం 520లో ఆ ప్రజలు యెరూషలేములో నివసించేవారు. శిథిలమైన నగరంలో వారు ఒక చిన్న అలసిపోయిన సమాజంగా ఉండేవారు. తగినన్ని వనరులు లేకుండా, తగినంత బలం లేకుండా, నిజం చెప్పాలంటే అది ఎప్పటికైనా పూర్తవుతుందని నమ్మడానికి కూడా ఏమాత్రం ఆస్కారం లేకుండా ఒక దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. మరియు దేవుడు వారికి జెకర్యా అనే ఒక యవ్వనస్తుడిని పంపాడు. ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఉండవు. ముందుకు సాగే మార్గం సులభంగా ఉండదు. కానీ అసలు అధికారం ఎవరి చేతిలో ఉందో మరియు నిజంగా ఏమి జరగబోతుందో వారికి స్పష్టంగా చూపించిన దర్శనాలతో నిండిన ఒక రాత్రి. ఇది ఆ రాత్రి. ఇది జెకర్యా గ్రంథంలోని మొదటి భాగం. జెకర్యా అనుభవించిన దాని యొక్క తీవ్రతను నిజంగా అనుభూతి చెందాలంటే అతను జీవించిన ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకోవాలి. క్రీస్తు పూర్వం 520 సంవత్సరానికి వెనక్కి వెళ్దాం. యూదు ప్రజలు అప్పుడే బాబిలోన్ నుండి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. 70 సంవత్సరాలు. వారిలో చాలామందికి అది ఒక పూర్తి జీవితకాలం. వారు పరాయి దేశంలో ఖెదీలుగా జీవించారు. యెరూషలేమును ఎన్నడూ చూడకుండానే ఏతం పిల్లలు పెరిగి పెద్దవారవ్వడం చూశారు. వారు బబులోను నదుల ఒడ్డున విలపించారు. విల్లో చెట్లకు తమ వీణలను వేలాడదీశారు. మరియు తాము మళ్ళీ చూడగలమో లేదో కూడా ఖచ్చితంగా తెలియని తమ ఇంటి గురించి పాటలు పాడారు. ఆ తర్వాత ఆ రోజు రానే వచ్చింది. వాళ్ళను తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. ఆ కన్నీళ్లను మీరు ఊహించగలరు. చివరికి ఫలించాయి. ఇంటికి సుదీర్ఘ ప్రయాణం. కానీ వారు అక్కడికి చేరుకున్నప్పుడు జెరూసలేం వారి హృదయాలను మరోసారి ముక్కలు చేసింది. గోడలు ముక్కలిపోయాయి. వీధులన్నీ పొదలతో నిండిపోయాయి. ఇక దేవాలయం, దేవుడు తన నామాన్ని ప్రతిష్ఠించాలని ఎంచుకున్న ఆ ప్రదేశం రాళ్ల కుప్పలో పడి ఉన్న ఒక జ్ఞాపకంగా మాత్రమే ఇగిలిపోయింది. వారు పునర్నిర్మాణం మొదలుపెట్టారు. నిజమే, మొదలుపెట్టారు. వారు పాటలు పాడుతూ దేవాలయానికి పునాది వేశారు. అదే సమయంలో ఏడ్చారు. ఎందుకంటే అదిపూర్వం ఎలా ఉండేదో గుర్తుంచుకున్న వృద్ధులు అది ఎలా మారిపోయిందో చూసి విలపించారు. అప్పుడు సమస్యలు మొదలయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని శత్రువులు పర్షియా రాజుకు లేఖలు రాశారు. యూదులు సమస్యలు సృష్టిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దాంతో ఆ పని ఆగిపోయింది. సంవత్సరాలు గడిచాయి. ప్రజల దృష్టి మరలింది. దానికి బదులుగా వారు తమ సొంత ఇళ్లను కట్టుకోవడం మొదలుపెట్టారు. బ్రతకడానికి సరిపడా పంటలు కూడా పండలేదు. మరియు ఆ నిశ్శబ్దమెకన మెల్లగా ఆవరించేని రాస ఆవరించింది. బహుశా ఇప్పుడు పరిస్థితులు ఇలాగే ఉన్నాయేమో. బహుశా ఆ గొప్ప రోజులు గడిచిపోయాయేమో. బహుశా దేవుని సన్నిధి, ఆయన నిజమెకన అనుభూతి చెందగల, నిజమెకన అనుభూతి చెందగల శక్తివంతమెకన సన్నిధి అనేది మన తాత ముత్తాతలకు తెలిసిన విషయమేమో, కానీ మనకు కాదు. అదే అప్పటి భావన.
అదే అప్పటి వాతావరణం. సరిగ్గా అదే క్షణంలో దేవుడు జెకరియా ద్వారా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. సైన్యముల అధిపతియైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా వైపుకు తిరగండి, అప్పుడు నేను మీ వైపుకు తిరుగుతాను. మీ పితరుల వలె ఉండవద్దు. పూర్వ ప్రవక్తలు వాడికి ఇలా మొరపెట్టారు. సైన్యముల యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీ దుష్టమార్గముల నుండి, మీ దుష్కార్యముల నుండి తిరగండి. కాని వారు నా మాట వినలేదు, నా మాటను లక్ష్యపెట్టలేదు అని యెహోవా సెలవిస్తున్నాడు. నా వద్దకు తిరిగి రండి, నేను మీ వద్దకు తిరిగి వస్తాను. 5 పదాలు. కానీ సర్వస్వం యొక్క భారాన్ని మోసిన 5 పదాలు. ఎందుకంటే అక్కడ నిలబడిన ప్రజలకు ఆ కథ తెలుసు. వారు దాన్ని వింటూ పెరిగారు. యెషయా, యిర్మీయా, ఆమోసు, మీకా వంటి ప్రవక్తలందరూ ఇదే నగరంలో నిలబడి అదే విషయాన్ని ఎలా చెప్పారో వారికి తెలుసు. వెనక్కి తిరుగు, తిరిగిరా, తిరిగిరా. మరియు వారి తల్లిదండ్రులు పెడచెవిన పెట్టారు. మరియు వారి తాత ముత్తాతలు చెవులు మూసుకున్నారు. మరియు హెచ్చరికలు పేరుకుపోయాయి. పట్టించుకోకుండా చివరికి బబులోను సైన్యం రూపంలో పరిణామాలు సంభవించాయి. జెకర్యా తన ముందున్న వారిని చూసి నెమ్మదిగా, గంభీరంగా ఇలా అన్నాడు, మీ పితరులు ఇప్పుడు ఎక్కడున్నారు? మరియు ప్రవక్తలు శాశ్వతంగా జీవిస్తారా? అయితే నా సేవకులక ప్రవక్తలకు నేను ఆజ్ఞాపించిన నా మాటలు, నా శాసనములు మీ పితరులను వెంబడించలేదా? హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన ప్రజలు మరణించిన తర్వాత కూడా అవి నిలిచి ఉన్నాయి. దేవుని వాక్యం సత్యమని రుజువైంది ప్రతి ఒక్కసారి. మరియు ఆ ద్వారం ఇంకా తెరిచే ఉందని జెకర్యా స్పష్టం చేశాడు. నా వద్దకు తిరిగిరా, అప్పుడు నేను నీ వద్దకు తిరిగి వస్తాను. ఆ సందేశం వచ్చిన 3 నెలల తర్వాత దర్శనాల రాత్రి రానే వచ్చింది. అది 11వ నెల 24వ రోజు. మరియు జెకర్యా మొదటి దర్శనమును చూసెను. ఒక లోయ, నిశ్చలంగా, నిశ్శబ్దంగా, మర్రి చెట్లతో నిండి ఉంది. మరియు ఆ చెట్ల మధ్య నిలబడి ఉన్నవి గుర్రాలు, ఎరుపు, గోధుమ, తెలుపు. మరియు ఎర్ర గుర్రం మీద స్వారీ చేస్తున్న ఒక మనిషి చూస్తూ జెకర్యా అర్థం చెప్పే దేవదూతను అడిగాడు, ఇవి ఏమిటి? అప్పుడు మర్రి చెట్ల మధ్య నిలబడి ఉన్న ఆ మనిషి ఇలా జవాబిచ్చాడు, భూమిని గస్తీ కాయడానికి ప్రభువు పంపినవారు వీరే. మరియు ఆ యోధులు తిరిగి వచ్చి ఇలా నివేదించారు, మేము భూమి అంతటా గస్తీ తిరిగాము, మరియు ఇదిగో భూమి అంతా విశ్రాంతిగా, శాంతిగా ఉంది. ఇప్పుడు అది శుభవార్తలా వినిపిస్తోంది, కానీ దాని అర్థమేమిటో జెకర్యాకు తెలుసు. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది. సామ్రాజ్యాలు సుఖంగా ఉన్నాయి, స్థిరపడ్డాయి. ఎటువంటి ముప్పు లేదు. ఇశ్రాయేలును అణచివేసిన దేశాలు ఏ చింత లేకుండా తమ పనులు తాము చేసేసుకుంటున్నాయి. కానీ జెరూసలేం ఇంకా శిథిలావస్థలోనే ఉంది, ఇంకా పునర్నిర్మాణంలోనే ఉంది. ఆ వెకరుద్యం బాధాకరంగా ఉంది. ఆ తర్వాత ఆ దర్శనంలోనే యూదాలో అలసిపోయిన ప్రతి ఒక్కరూ తమలో మోస్తున్న ప్రార్థనను యెహోవా దూత ప్రార్థించాడు. ఓ సైన్యముల అధిపతియగు ప్రభువా, గత 70 సంవత్సరములుగా నీవు కోపించుచున్న యెరూషలేము మీదను, యూదా పట్టణముల మీదను నీవు ఇంకెంతకాలము కనికరము లేకుండా ఉందువు? ఎంతసేపు? మరియు దేవుడు జవాబిచ్చాడు, దూరంతో కాదు, మౌనంతో కాదు, కానీ దయగలవిగా, ఓదార్పునిచ్చేవిగా వర్ణించబడిన మాటలతో ఆయన ఇలా అన్నారు, యెరూషలేము మరియు సీయోను విషయంలో నేను మిక్కిలి రోషం కలిగి ఉన్నాను. సుఖంగా ఉన్న జనముల మీద నేను మిక్కిలి కోపము కలిగి ఉన్నాను. ఎందుకనగా నేను కొద్దిగా కోపించినప్పుడే వారు ఆ విపత్తును మరింత పెంచారు. వారు హద్దులు దాటారు.
దేవుడు తన ప్రజలను శిక్షించడాన్ని వారు క్రూరత్వంగా మార్చారు. అయినా దేవుడు దానిని మరచిపోలేదు. అప్పుడు చీకటి గదిలో వెలుగుల ఒక వాగ్దానం వచ్చింది. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను కరుణతో యెరూషలేమునకు తిరిగి వచ్చితిని. సెహిన్యములకధిపతియగు యెహోవా ప్రకటించునదేమనగా, దానిలో నా మందిరము కట్టబడును, మరియు యెరూషలేము మీద కొలతాడు చాపబడును. మరల కేకవేయండి. ఓ సైన్యముల అధిపతియగు ప్రభువా ఇలా సెలవిస్తున్నాడు. నా నగరాలు మరల శ్రేయస్సుతో నిండి పొంగిపోతాయి, మరియు యెహోవా మరల సీయోనును ఓదార్చి మరల యెరూషలేమును ఎన్నుకుంటాడు. మళ్ళీ ఆ మాట మళ్ళీ ప్రజలు వినవలసినదంతా మోసుకొచ్చింది. దేవుడు కొత్తగా సంబంధం లేని దాన్ని ప్రారంభించటం లేదు. ఆయన తాను ఎల్లప్పుడూ ఉద్దేశించిన దానికే తిరిగి వస్తున్నాడు. ఆగిపోయిన దాన్ని తిరిగి కొనసాగిస్తున్నాడు. తాను ఎంచుకున్న నగరానికి తిరిగి వస్తున్నాడు. మొదటి దర్శనం కేవలం ఇదే: నేను నిన్ను చూస్తున్నాను, నేను మర్చిపోలేదు, నేను తిరిగి వస్తున్నాను. రెండవ దర్శనం త్వరగా వచ్చింది. 4 కొమ్ములు. జెకర్యా అడిగాడు, ఇవి ఏమిటి? మరియు ఆ దూత ఇలా చెప్పాడు, యూదా, ఇశ్రాయేలు మరియు యెరూషలేములను చెదరగొట్టిన కొమ్ములు ఇవే. సామ్రాజ్యాలు, శక్తులు, వారిని విచ్ఛిన్నం చేసి వారి భూమి నుండి తరిమివేసిన ప్రతిదీ. అప్పుడు జెకర్యా పైకి చూశాడు. 4 శిల్పులు ప్రత్యక్షమయ్యారు. అతను అడిగాడు, వీళ్ళు ఏం చేయటానికి వస్తున్నారు? అప్పుడు ఈ జవాబు వచ్చింది, వారిని భయపెట్టటానికే వీరు వచ్చారు. యూదా దేశాన్ని చెదరగొట్టటానికి, దానికి వ్యతిరేకంగా తమ కొమ్ములను ఎత్తిన జనముల కొమ్ములను పడగొట్టటానికే వచ్చారు. దేవుని ప్రజలను చెదరగొట్టిన శక్తులు, అవే పతనమవుతాయి. శాశ్వతం అనిపించిన ప్రతి సామ్రాజ్యం, ఎప్పటికీ నిలిచి ఉంటుందనిపించిన ప్రతి సామ్రాజ్యం, అది కనిపించినంత శాశ్వతమే అన్నది కాదు. చేతి వృత్తులరు వస్తున్నారు. దెగవ న్యాయం దాని పద్ధతిలో సాగుతుంది, కానీ అది ఎల్లప్పుడూ వస్తుంది. మూడవ దర్శనంలో ఒక తీవ్రత ఉంది. చేతిలో కొలదారం పట్టుకుని పరుగెడుతున్న ఒక యువకుణ్ణి చూసి జెకర్యా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. మరియు ఆయన ఇలా అన్నాడు, యెరూషలేమును కొలవమని, దాని వెడల్పు మరియు దాని పొడవు ఏమిటో చూడమని. కానీ అప్పుడు ఒక దేవదూత అతని వెనుక పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆగు, వెనక్కి వెళ్ళు, అతనికి ఇది చెప్పు. యెరూషలేములో అధిక సంఖ్యలో ప్రజలు మరియు పశువులు ఉన్నందున అది ప్రాకారములు లేని గ్రామాల వలె నివాసయోగ్యంగా ఉంటుంది. ఏ గోడ కూడా సరిపోదు. ఎందుకంటే దేవుడు నిర్మిస్తున్న నగరం జీవంతో పొంగి పొర్లబోతోంది. ఆపై దేవుడే స్వయంగా ప్రకటించాడు, నేను ఆమె చుట్టూ అగ్నిప్రాకారముగా ఉంటాను, ఆమె మధ్యలో నేను మహిమగా ఉంటాను అని యెహోవా ప్రకటించుచున్నాడు. లేవండి, లేవండి, ఉత్తర దేశము నుండి పారిపోండి అని యెహోవా ప్రకటించుచున్నాడు. ఆకాశములోని 4 గాలుల వలె మిమ్మును నేను వ్యాపింపచేసితిని అని యెహోవా ప్రకటించుచున్నాడు. సీయోను కుమార్తె, గానము చేసి ఆనందించుమో, ఇదిగో నేను వచ్చుచున్నాను, నీ మధ్యన నివసించెదను అని యెహోవా ప్రకటించుచున్నాడు. ఆ దినమున అనేక జనములో యెహోవాను హత్తుకొనిన ప్రజలగుదురు. నేను నీ మధ్యన నివసించెదను, మరియు సైన్యముల అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపాడని మీరు తెలుసుకుంటారు. అనేక దేశాలు ప్రభుతో చేరతాయి. ఈ మాటలు వింటున్న ప్రజలు శిథిలాల మధ్య నిలబడి ఉన్నారు. ధ్వంసమేక ఒక నగరాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు ఆ దర్శనం ఇలా చెబుతోంది, దేవుడు ఇక్కడ చేస్తున్నది కేవలం ఈ నగరానికి సంబంధించినది కాదు, కేవలం ఈ ఒక్క దేశానికి సంబంధించినది కాదు. ఆయన ఒకనాడు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే దానిని నిర్మిస్తున్నాడు. ప్రతి ప్రజలు, ప్రతి భాష, ప్రతి జాతి. మూడో దర్శనం ఒక ప్రవచనం రూపంలో ఉన్న ఆహ్వానం. 4వ దర్శనం సమస్తాన్ని మార్చివేసింది. ఇది అత్యంత వ్యక్తిగతమైనది. ప్రధాన యాజకుడైన యెహోషువ
ప్రభు దూత ఎదుట నిలిచి ఉన్నాడు మరియు సాతాను అతనిపై నేరారోపణ చేయడానికి అతని కుడివైపున నిలిచి ఉన్నాడు మరియు యెహోషువ మురికి బట్టలు ధరించి ఉన్నాడు. ఇశ్రాయేలులో ప్రధాన యాజకుడు దేవుని ఎదుట ప్రజలెదుట ప్రజలందరికీ ప్రతినిధిగా ఉండేవాడు. అతని స్థితి వారి స్థితి కూడా. మరియు ఆ మురికి వస్త్రాలు అన్నీ చెప్పాయి. అపరాధ భావం, వెకఫల్యం, పాపభారం. శతాను ఒక ఆరోపణను సిద్ధంగా ఉంచుకున్నాడు. అది ఏమాత్రం బలహీనమేకనది కాదు. అయితే అప్పుడు దేవుడు మాట్లాడాడు. మొదట యెహోషువతో కాదు, సాతానుతో. యెహోవా సాతానుతో ఇట్లనెను, ఓ సాతాను, యెహోవా నిన్ను గద్దించునుగాక. యెరూషలేమును ఏర్పరచుకొనిన యెహోవా నిన్ను గద్దించునుగాక. ఇది అగ్నిలో నుండి లాగబడిన కొరడా కాదా? అగ్ని నుండి తీసిన కొరడా. ఈ ప్రజలు ప్రవాసమనే అగ్ని పరీక్షను అనుభవించారు. వారు అతి కష్టం మీద బ్రతికి బయటపడ్డారు. అయినా దేవుడు ఇలా అంటున్నాడు, నేను వారిని బయటకు లాగాను. వారు నావారు. వారితో నా పని ఇంకా పూర్తి కాలేదు. అప్పుడు దేవుడు యెహోషువ ఎదుట నిలిచియున్న దేవదూతల వెకపు తిరిగి లేఖనములలో అత్యంత కృపాపూర్వకమైన ఆజ్ఞల్లో ఒకదానిని ఇచ్చెను. అతని మీద ఉన్న మురికి బట్టలను తీసివేయండి. మరియు ఆయన యెహోషువతో ఇలా అన్నాడు, ఇదిగో, నేను నీ దోషమును నీనుంచి తీసివేసి నీకు పవిత్రమైన వస్త్రములు తొడిగిస్తాను. మురికి వస్త్రాలు తీసివేయబడ్డాయి. శుభ్రమెక వస్త్రాలు అతనికి తొడిగారు. అతని తలపై శుభ్రమెక తలపాగా పెట్టారు. అలాగా అతను దాన్ని సంపాదించుకోలేదు. అతను ముందుగా తనను తాను శుద్ధి చేసుకోలేదు. దేవుడే దాన్ని చేశాడు. ఆ తర్వాత యెహోషువకు మించిన ఒక వాగ్దానం వచ్చింది. కొమ్మ అని పిలువబడే ఒక రూపం వస్తోంది. ఒక్క రోజులోనే దేవుడు ప్రకటించాడు, నేను ఈ దేశపు పాపాన్ని తొలగిస్తాను. ఇదిగో, యెహోషువ ఎదుట నేను ఉంచిన ఆ రాయి మీద, 7 కన్నులు గల ఒకే రాయి మీద దాని శాసనమును నేను చెక్కుదును. సైన్యముల అధిపతియగు యెహోవా ప్రకటించుచున్నాడు. మరియు ఒక్క దినమున ఈ దేశము యొక్క దోషమును నేను తీసివేసెదను. ఒక్కరోజు పూర్తిగా అయిపోయింది. 4వ దర్శనం వారికి చూపించింది ఏమిటంటే, అపరాధ భావన సమస్య నిజమైనది. దేవుడు దానిని స్పష్టంగా చూస్తున్నాడు మరియు ఆయనే స్వయంగా దానిని పరిష్కరించబోతున్నాడు. సంపూర్ణంగా మరియు శాశ్వతంగా ఒక్క రోజులోనే. 5వ దర్శనం మిగతా వాటికంటే మరింత ఆత్మీయంగా అనిపించింది. మరింత వ్యక్తిగతంగా, మరింత ప్రత్యక్షంగా. ఒక బంగారు దీపస్తంభం, 7 దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. దానికి ఇరువైపులా ఉన్న 2 ఒలీవ చెట్ల నుండి నిరంతరం ఆహారం అందుతోంది. ఎవరూ దాన్ని నిర్వహించటం లేదు. ఎవరూ దాన్ని తిరిగి నింపడం లేదు. అది అలా వెలుగుతూనే ఉంది. ఎందుకంటే దాని సరఫరా ఎప్పటికీ తరగలేదు. అప్పుడు ఆ వాక్యము వచ్చెను, మొదట జెకర్యా కొరకు కాదు, కానీ నేరుగా జెరుబ్బాబెలు కొరకు. అసంపూర్తిగా ఉన్న ఆలయ భారాన్ని మోస్తున్న వ్యక్తి, ప్రతిరోజు అసాధ్యమైన పనిని చూస్తూ ముందుకు సాగడానికి శక్తి క్షీణించిపోతున్న వ్యక్తి. మరియు దేవుడు ఆ దూత ద్వారా అతనితో సరిగ్గా ఈ మాటలు చెప్పాడు. జెరుబ్బాబెలుకు యెహోవా చెప్పిన మాట ఇది, బలముచేత కాదు, శక్తిచేత కాదు, నా ఆత్మచేతనే అని సైన్యముల అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓ గొప్ప పర్వతమా, నీవెవరు? జెరుబ్బేలు ఎదుట నీవు మెదానంగా మారుదువు. మరియు అతడు దానికి కృప అను కేకల నడుమ శిఖరాగ్ర రాయిని ముందుకు తెచ్చును. బలము చేత కాదు, శక్తి చేత కాదు, కానీ నా ఆత్మచేత. 2.5 సంవత్సరాలుగా అసాధ్యమైన పరిస్థితుల నుండి ప్రజలను గట్టెక్కించిన 8 పదాలు. ఆ తర్వాత దీపస్తంభానికి నిరంతరం నూనెను అందించే 2 ఒలీవ చెట్ల గురించి జెకర్యా అడిగినప్పుడు ఆ దూత అతనికి ఇలా చెప్పాడు,
సర్వభూమికి ప్రభువే ఆయన పక్షాన నిలిచే ఇద్దరు అభిషిక్తులు వీరే. దేవుని సంకల్పంలోని రెండు ప్రవాహాలు, యాజకత్వం మరియు పరిపాలన, రెండు ఆత్మచే పోషించబడతాయి. ఇద్దరూ సర్వభూమికి ప్రభువే ఆయనకు సేవ చేస్తున్నారు. ఆ దీపస్తంభం మానవ ప్రయత్నం వల్ల వెలగలేదు. దానికి కావలసినవి దేవుని నుండి వచ్చినందువల్ల అది వెలిగింది. పని మీద దృష్టి పెట్టండి, అతడే ఇంధనంలా ఉండనివ్వండి. ఓదార్పు వాగ్దానంతో నిండిన 5 దర్శనాల తర్వాత 6వది భిన్నమైన భారాన్ని మోసింది. ఒక తాళపత్రం గాలిలో ఎగురుతోంది, చాలా పెద్దది. సుమారు 9 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పు. అప్పుడు ఆ దూత, ఈ దేశమంతటి మీదికి వ్యాపించే శాపం ఇదే అని చెప్పెను. దొంగతనం చేసే ప్రతి ఒక్కరూ ఒక వేపు ఉన్నదాని ప్రకారం శిక్షించబడతారు, మరియు అబద్ధ ప్రమాణం చేసే ప్రతి ఒక్కరూ మరోవేపు ఉన్నదాని ప్రకారం శిక్షించబడతారు. ఆన్యముల అధిపతియగు యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: నేను దానిని పంపిస్తాను. అది దొంగ ఇంటిలోకి, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేసేవాని ఇంటిలోకి ప్రవేశిస్తుంది. అది అతని ఇంట్లో నిలిచి దానిలోని కలపను, రాళ్లను కూడా నాశనం చేస్తుంది. దోషి అయిన యాజకునికి శుభ్రమైన వస్త్రాలు తొడిగించే అదే దేవుడు పాపాన్ని తీవ్రంగా పరిగణిస్తాడు. కృప మరియు పవిత్రత విరుద్ధ వినవి కావు. అవి రెండు ఒకే దేవుని నుండి వస్తాయి. ఎగిరే ఆ పత్రం దేశమంతటా వ్యాపించింది. దాని పరిధికి మించిన మూల లేదు. దాని దృష్టి నుండి తప్పిన ఇల్లంతా లేదు. పునర్నిర్మించబడుతున్న సమాజం కేవలం భౌతికంగా మాత్రమే పునర్నిర్మించబడలేదు. దేవుడు దానిని నిజాయితీతో పునర్నిర్మించాలని కోరుకున్నాడు. నిజాయితీతో కూడిన వ్యవహారం, సత్యమైన మాటలు, జీవించడానికి యోగ్యమైన సమాజం. ఆ రాత్రి చూసిన వాటిలో 7వ దర్శనం అన్నింటికన్నా విచిత్రమైనది. ఒక పెద్ద కొలత బుట్ట ప్రత్యక్షమైంది. దాని మూత ఎత్తగా లోపల ఒక మహిళ ఉందా. దవదూత క్లుప్తంగా ఇలా చెప్పింది: ఇది దుష్టత్వం. మరియు అతడు ఆమెను తిరిగి బుట్టలోకి తోసి బరువెన సీసపు మూతను క్రిందికి నొక్కాడు. అప్పుడు కొంగరెక్కల వంటి రెక్కలు గల 2 స్త్రీలు ప్రత్యక్షమే భూమికి ఆకాశానికి మధ్యన ఆ గంపను ఎత్తి పట్టుకొని పోయిరి. జకరియా అడిగాడు, వారు దానిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అప్పుడు ఆ దూత ఇలా జవాబిచ్చాడు: షినారు దేశానికి. దానికోసం ఒక మందిరాన్ని కట్టాలి. అది సిద్ధమైనప్పుడు వారు దానిని అక్కడ దాని పునాది మీద ఉంచుతారు. షినార్, బాబిలోన్. అక్కడ 70 సంవత్సరాలు గడిపిన వారికి ఆ పేరు జీవితకాలపు బరువును మోసింది. మరియు దేవుడు ఇలా చెబుతున్నాడు: ఈ దేశం నుండి దుష్టత్వం తొలగించబడుతోంది, అరికట్టబడుతోంది, దూరంగా తీసుకువెళ్ళబడుతోంది. అది వచ్చిన చోటే బంధించబడుతోంది. నా దేశం శుభ్రంగా ఉంటుంది. మీ నుండి తీసివేయబడి బబులోనుకు చెరగా పంపబడినది కూడా ఒకనాడు బబులోనుకే పరిమితం చేయబడుతుంది. 7వ దర్శనం. దేవుని వాగ్దానం, సంపూర్ణ ప్రక్షాళన రాబోతోంది. ఆ రాత్రి 8వ మరియు చివరి దర్శనం. అండు కంచు పర్వతాల మధ్య నుండి 4 రథాలు ఆవిర్భవిస్తున్నాయి. ఎర్ర గుర్రాలు, నల్ల గుర్రాలు, తెల్ల గుర్రాలు, మచ్చల బూడిద రంగు గుర్రాలు. జకరియా అడిగాడు, ఇవి ఏమిటి? అప్పుడు ఆ దూత ఇలా జవాబిచ్చును: వీరు సర్వభూమికి అధిపతి అయిన ప్రభు ఎదుట హాజరైన తరువాత ఆకాశపు 4 దిక్కులకు వెళ్ళిపోతున్నారు. వారు బయలుదేరారు నలుదిక్కుల. మరియు ఉత్తరం వెలుపు వెళ్తున్న వారి గురించి ఒక ప్రత్యేకమే ఆ మాట వచ్చింది: బబులోను వెలుపు. ఇదిగో ఉత్తర దేశము. వెపు వెళ్ళువారు ఉత్తర దేశములో నా ఆత్మను విశ్రాంతిపరిచిరి. దేవుని ఆత్మ విశ్రాంతి పొందింది. ఆ దిశగా ఆయన ఉద్దేశాలు నెరవేరాయి. జరగవలసినది జరిగింది. 8 దర్శనాలు, ఒక అసాధారణమైన రాత్రి. మరియు మీరు వాటన్నింటినీ కల్పించినప్పుడు వాటన్నింటిలోనూ ఒకే సందేశం ప్రవహిస్తుంది. దేవుడు గైర్హాజరు కాడు. ఆయన పరధ్యానంలో లేడు. తన ప్రజలు అనుభవిస్తున్న వాటి పట్ల ఆయన ఉదాసీనంగా లేడు.
ఆయన ప్రతి జాతిని, ప్రతి సామ్రాజ్యాన్ని, ప్రతి నాశనమయ నగరాన్ని చూస్తాడు. ఆయన ప్రతి పరిస్థితిని పరిపాలిస్తాడు. ఆయన పలికిన ఒక్క మాట కూడా ఆయన వద్దకు వ్యర్థంగా తిరిగి రాదు. 8 దర్శనాలు ఒకే రాత్రి. ఇది మర్రి చెట్ల లోయలో నిశ్శబ్దంగా నిల్చున్న గుర్రాలతో ప్రారంభమై భూమి నలుమూలలకు పయనించే రథాలతో ముగిసింది. ఆ 8 దర్శనాలను జకర్యా తిరిగి పరిశీలించినప్పుడు ఆ 8 వేర్వేరు చిత్రాలు, వేర్వేరు దృశ్యాలు అన్నింటిలోనూ ఒకే ఒక అంత సూత్రం దాగి ఉండటం అతనికి కనిపించింది. వాటన్నింటి వెనుక ఒకే ఒక సందేశం స్పష్టంగా, సాక్షాత్తు దేవుని స్వంత మాటల్లోనే నేరుగా పలకబడింది. నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను మర్చిపోలేదు, నీతో నా పని ఇంకా పూర్తి కాలేదు, నేను చేసిన వాగ్దానాలు అన్నీ తప్పక నెరవేరుతాయి, నా మాటల్లో ఒక్కటి కూడా నిష్ఫలం కాదు, నా వాగ్దానాల్లో ఒక్కటి కూడా వ్యర్థంగా నా వద్దకు తిరిగి రాదు. అది దర్శనాల రాత్రి. క్రీస్తుపూర్వం 520లో ఒక శిథిల నగరంలో ఒక అసాధారణమైన రాత్రివేళ ఒక యువయాజకుడు దర్శించిన దృశ్యాలవి. ఆ సందేశాన్ని విన్న ప్రజలు మరుసటి ఉదయాన్నే తమ పనిముట్లు చేతబట్టి నిర్మాణ పనులను కొనసాగించారు. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు మనం చేయాల్సిన పని అదే. అయితే ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. రెండో భాగం రాబోతోంది. ఆ తర్వాత జకర్యా చూసిన దృశ్యం సమస్తాన్ని మార్చివేసింది. జకర్యా రాబోయే రాజు. దీని రెండో భాగం కోసం వేచి ఉండండి.